గేమ్ చేంజర్, డాకు మహారాజ్ రెండింటిలో ఏ సినిమా బెస్ట్? ఇప్పటి వరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒక ఎత్తు అయితే, ఇక మిగతా వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండటం మంచి విషయం అని చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిందనే వాస్తవం. ఇక ఈ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు ఫెయిల్ అయింది. మరి అలాంటి సందర్భంలోనే ఈ సినిమాకి భారీ స్పందన అయితే లభించడం లేదని చెప్పాలి. ఇక ఫ్యాన్స్ ఈ సినిమాని 1-2 సార్లు చూస్తున్నప్పటికీ సాధారణ ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా అంత పెద్దగా మ్యాజిక్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత సంక్రాంతి కానుకగా వచ్చిన మరొక సినిమా డాకు మహారాజ్. బాలేబాబు హీరోగా వచ్చిన ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. నిజానికి ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్న బాలేబాబుకి ఎట్టకేలకు సూపర్ సక్సెస్ అయితే దక్కింది. ఇక ఈ మూవీతో వరుసగా 4వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా అందించిన విజయం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బాలయ్య బాబీ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే మొదటి నుంచి కూడా కమర్షియల్ యాంగిల్లో సినిమా ఉండబోతుందంటూ అందరూ అంచనా వేస్తూ వచ్చారు. కానీ వాళ్ళ ఊహలకు అందని విధంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడం ఇప్పుడు అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఆనందాన్ని కలిగి చేస్తుందన్నమాట. ఇక మరి ఈ 2 సినిమాల్లో ఏ సినిమా బెస్ట్గా నిలిచింది అంటూ కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే డాకు మహారాజ్కి భారీ విజయం సాధించడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమాతో పోలిస్తే డాకు మహారాజ్ సినిమా కమర్షియల్గా సక్సెస్ని సాధించడమే కాకుండా కలెక్షన్ రూపంలో కూడా భారీ వసూలను రాబడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. మరి ఏది ఏమైనా బాబీ వాల్తర్ వీరయ్య సినిమాతో చిరంజీవికి భారీ సక్సెస్ని అందించాడు. ఇప్పుడు బాలయ్యబాబు కూడా మంచి విజయాన్ని అందించి కమర్షియల్ డైరెక్టర్గా మంచి గుర్తింపును సంపాదించుకొని ఈ సంక్రాంతి విన్నర్గా నిలిచాడు అనమాట. ప్రస్తుతం ఉన్న ఈ గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ సినిమాతో అయితే డాకు మహారాజ్ సినిమా మాత్రమే భారీ హిట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.